తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రీడాకారుల వేలం ఉమెన్స్ ఐపీఎల్కు ఏమాత్రం తీసుకోని విధంగా ఉత్కంఠభరితంగా సాగింది. మొత్తం 74 మంది ప్లేయర్లను 4 ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టు ఆల్రౌండర్లను ఎంపిక చేసుకుంది. ఫెరీరా హెన్రీటాను అత్యధికంగా 4,30,000కు గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు దక్కించుకుంది. 12 ఏళ్ల షణ్ముఖ ప్రియను రాయలసీమ జెన్ స్టార్స్ 30,000 బేస్ ప్రైజ్తో కొనుగోలు చేసింది. విజయవాడ వేదికగా ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేలం సుమారు 5 గంటల పాటు సాగింది. అమరావతి ఈ ఛాంపియన్స్, రాయలసీమ జెన్ స్టార్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్, గోదావరి గోల్డెన్ ఈగల్స్ ఫ్రాంచైజీలు ప్లేయర్లను దక్కించుకునేందుకు పోటీపడ్డాయి. ఒక్కో యాజమాన్యం 15 లక్షల వరకు ఖర్చు చేశాయి. ఆల్రౌండర్ ఫెరీరా హెన్రిటా వేలంలో అత్యధిక ధర పలికింది. ఫెరీరాను గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు 4,30,000కు దక్కించుకుంది. వైజాగ్ ఫైర్ బర్డ్స్ జట్టు ఆల్రౌండర్ అంజలి శర్వాణిని 3,60,000కు, ఆయేషా సింగ్ను 2,40,000కు కొనుగోలు చేసింది. అయితే అంతర్జాతీయంగా సత్తా చాటుతున్న శ్రీచరణిని రాయలసీమ జెన్ స్టార్స్ జట్టు కేవలం 1,10,000కే కొనుగోలు చేసింది. లీగ్లో అతి పిన్న వయస్కురాలైన షణ్ముఖ ప్రియను 30,000తో రాయలసీమ జెన్ స్టార్స్ దక్కించుకుంది. వేలంలో అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టు పరిణతి చూపించింది. ఆల్రౌండర్లు, బ్యాటర్లు, బౌలర్లు సమతూకంగా ఉండేలా జాగ్రత్తలు పాటించింది. 2,10,000 చెల్లించి నేరగట్టు అనూషను సొంతం చేసుకుంది. కాన్రేగుల దేవికను 2 లక్షలకు దక్కించుకుంది. వికెట్ కీపర్ కాట్రగడ్డ దీక్షను 1,90,000కు, విశాఖకు చెందిన షబ్నం షకీల్ను 1,30,000కు, తరుణి జోషిని 1,20,000కు, బ్యాటర్ రంగలక్ష్మిని ₹1,00,000కు సొంతం చేసుకుంది. కట్టా మహంతి శ్రీని 85,000కు దక్కించుకుంది. విష్ణుప్రియను, కె హంసను 60,000 చొప్పున కొనుగోలు చేసింది. హేమసాయి రమ్యను 55,000కు, కర్రిసాయి పూజితను 50,000కు దక్కించుకుంది. నక్కా సనాను 45,000కు, ఓరుగంటి సాహితీ శ్రీని 40,000కు దక్కించుకుంది. బి సాయిదీప్తిని, తాళ్లూరి మల్లికను, బొడ్డుపల్లి తనుష్కను, సహస్రారెడ్డిని, ఎం రుక్సర్ తబుసమును తలో 30,000కు చొప్పున వెచ్చించి సొంతం చేసుకుంది. వేలం ప్రక్రియను ఏసీఏ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, ఏసీఏ క్రికెట్ ఆపరేషన్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ పర్యవేక్షించారు. ఇది ఆంధ్ర క్రికెట్లో ఇదో సరికొత్త అధ్యాయమని సంతోషం వ్యక్తం చేశారు. ఇది ప్లేయర్స్ కి ఒక మంచి అవకాశం. ఈ WIPL లో వాళ్ళు ప్రతిభను బయట పెట్టగలిగితే తప్పనిసరిగా ఉమెన్స్ IPL లోని అదేవిధంగా దేశానికి కూడా వాళ్ళు రిప్రజెంట్ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నామండి. టీమ్స్ అన్ని కూడా చాలా సీరియస్ గా దీన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆక్షన్ ఒక ముఖ్యమైన భాగం ఏ లీగ్ లోనైనా. మంచి ప్రిపరేషన్ తో వచ్చినట్లుగా అనిపించిందండి. వాళ్ళకి ఇచ్చిన పర్సన్ కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ని వాళ్ళు ఎంపిక చేసుకోవడం జరిగింది. ఉమెన్స్ క్రికెట్ హిస్టరీలోనే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజులాగా నేను భావిస్తున్నాను. 4 టీంలు, అమరావతి ఈ ఛాంపియన్స్ కావచ్చు, రాయలసీమ జెన్ స్టార్స్, దాని తర్వాత గోదావరి గోల్డెన్ ఈగల్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్, నిజంగానే మొత్తం ఫైర్ పుట్టించారు ఆక్షన్లో. ఇది ఉమెన్స్ క్రికెట్ కి జస్ట్ ఒక స్టార్ట్ లాంటిది. ఇక్కడ నుంచి ఆంధ్ర క్రికెట్ ఉమెన్స్ భాగం మాత్రం ఆ వింగ్ డెఫినెట్ గా ఇంకా భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకుంటుందని నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు మంగళగిరి స్టేడియం వేదికగా మ్యాచ్లు జరగనున్నాయి.